చాలా కాలం తర్వాత మీడియా కనిపించినటువంటి కొడాలి నాని రీసెంట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సబ్ జైల్లో ఉన్న వల్లభనేని వంశీని ఆయనతో మాట్లాడడానికి కలవడానికి మిలాఖాత్లోకి వచ్చినటువంటి టైంలో అక్కడ కొడాలి నాని కనిపించారు. అక్కడికి మీడియాకు సంబంధించినటువంటి కొంతమంది ఆయన్ని ప్రశ్నించగా మీరు ఇదివరకు యాక్టివ్గా ఉండేవారు, ఇప్పుడు యాక్టివ్గా ఉండట్లేదు అంటే అప్పుడు మా ప్రభుత్వం కాబట్టి యాక్టివ్గా ఉండేవాళ్ళం అన్నారు. దానికి ఆమె లేడీ రిపోర్టర్ క్వశ్చన్ చేస్తూ, మరి ఇప్పుడు మీరు ఏమైనా భయపడుతున్నారా, మిమ్మల్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా అంటే మాకు అటువంటి భయాలు ఏమీ లేవంటూ ఆయన చాలా స్ట్రాంగ్గా సమాధానం చెప్పారు. అట్లాగే నువ్వు గనక మమ్మల్ని ప్రభుత్వం కానీ మమ్మల్ని కానీ ప్రజలు ఉద్యోగాల నుంచి తీసేశారు, నిన్ను కూడా అట్లాగే ఉద్యోగాల నుంచి తీసేసినప్పుడు నువ్వు మైక్ పట్టుకుని తిరుగుతావా అంటూ సెటైరికల్ క్వశ్చన్స్ చేశారు. అట్లాగే వంశీ అరెస్ట్ తర్వాత మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారని రెడ్ బుక్లో ఉందంట కదా అంటే ఆ రెడ్ బుక్ ఏమైనా లోకేష్ సంబంధించినటువంటి రెడ్ బుక్ ఏమైనా నువ్వు చూసావా అంటూ ఆయన సెటైరికల్గా మీడియాకి సమాధానం చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. చాలా కాలం నుంచి కూడా కొడాలి నాని అజ్ఞాతంలో ఉన్నారు, ఆయన ఎవరికి కనిపించట్లేదు అనేటువంటి మాటల నేపథ్యంలో ఆయన మీడియా ముందు కనిపించడమే కాకుండా ఎక్కడ భయం లేకుండా చాలా తెలివిగా సెటైరికల్ సమాధానాలు ఆయన మీడియాకి చెప్పడం కూడా ఆసక్తికరంగా మారింది. దీని గురించి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి.